ఇంట్లో మా చిన్నోడు చేసే అరాచకాలు మామూలుగా ఉండవు. అందులో శాంపిల్‌కి ఒకటి చూపిస్తున్నాను మీకు ఈరోజైతే. ఇక్కడ చూసారా మా అమ్మమ్మ అంటే వాళ్ళ జేజీ కాళ్ళకి నెయిల్ పాలిష్ ఏస్తా అని ఫ్రిడ్జ్‌లో దొరికిన నెయిల్ పాలిష్‌ని కాస్త తీసుకుని మా అమ్మమ్మ కాళ్ళకి ఇది వేస్తేనే తింటా అన్నాడంట. పాపం ఎలా చేస్తున్నాడో చూడండి అసలు. అయ్యయ్యో! మా అమ్మమ్మ పరిస్థితి లాస్ట్‌కి మాతో అయిపోయింది. ఇప్పుడు మా బుడ్డోడితో కూడా పాపం అలా ఉందన్నమాట. ఎనీవే పెద్దవాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా పిల్లల అల్లరిని. అదంతా కూడా వాళ్ళకి ఇదిగానే అనిపిస్తుంది. కానీ బాగా పేషెన్సీగా ఉంటారనమాట మా ఇంట్లో వాళ్ళందరూ వీడిని భరించడానికైతే. ఇంకా వాడు అరాచకాలు మిగతాయి కూడా శాంపుల్కి చూడండి మీరే ఇక్కడ. ఇది నా ఇల్లు. అయ్యో స్వామి, ఇదిగో ఇది ఎవరిల్లు? ఇది నా ఇల్లు. నీ ఇల్లు అక్కడ ఉంది. ఇల్లు నువ్వు గట్టిగా మాట్లాడితే నీది అయిపోద్దా? నీది అవ్వదు. ఇది నీది కాదు, ఇది నాది. ఎందుకు పోతాను నేను? నా ఇంటికి వచ్చి నన్ను పొమ్మంటావేంటి? ఇది ఎవరిల్లు? నీదే. నీది ఎందుకైంది చెప్పు. నీది అక్కడ ఉంది. వెళ్ళు. నీది మార్కెట్ దగ్గర ఉంది. ఎలవయ్యా, ఇది నా ఇల్లు. ఏంటి ఏంటి రెచ్చిపోతున్నా? ఇది నా ఇల్లు. దుబే పో. సీల్ సెకండ్ ఇలా పడిపోతే నీ ఇల్లు అవుద్దా? సీల్ సెకండ్ ఇలా పడిపోతే నీ ఇల్లు అవుద్దా అంటున్నాను. కొట్టే ఉంటే ప్రియాకి చెప్తాను. మళ్ళీ చెప్తా ప్రియాకి. ఎందుకు పోతారు? ఇది నా ఇంటికి వచ్చి నన్ను పొమ్మంటావు ఏంట్రా? సీలు మొంటకానని. ఇది మా ఇల్లు. నువ్వు పో మీ ఇంటికి. అంత గట్టిగా అరిస్తే నీది అనిపోద్దా? నీది అవ్వదు. నవ్వుపింది. నా ఇల్లు నవ్వుపింది. మీ అమ్మకు పెళ్ళి అయిపోయింది కదా, మీ అమ్మ ఇల్లు అక్కడ ఉంది. నీ ఇల్లా ఏంటి? నీ ఇల్లు ఎందుకైంది? నీ ఇల్లు కాదు. మీ అమ్మ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక నువ్వు పుట్టావు. మీది అక్కడే ఉంటుంది ఇల్లు. నవ్వుపిండి పెళ్ళి అవ్వలేదు కదా, అందుకని నవ్వుపింది నాది ఇల్లు, నీది కాదు. నువ్వు అంత గట్టిగా అరిస్తే నీది అయిపోద్దా కన్నా? నీది కాదు. వెళ్ళిపోనా? ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళిపోతాను. అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాను. నానింటికి పోనా? నువ్వు ఇక్కడే ఉంటావు. అయితే ఇక్కడ ఎవరు ఉంటారు? ఎవరు వండి పెడతారు నీకు? అన్నం ఎవరు వండుతారు ఇక్కడ? మరి నీకు ఎవరు వండుతారు అన్నం ఇక్కడ? జేజీ వండుద్దా? జేజీ నువ్వు ఉంటారు అయితే. బాయ్. అమ్మని అన్నము పెట్టాలా? అన్నం ఎవరు పెడతారు మరి నీకు? అమ్మమ్మ పెడద్దా? నన్ను పొమ్మంటున్నావు కదా, నేను ఎలా పెడతాను? అమ్మమ్మ పెట్టాలా? పో అనవా? సరే. ఇల్లు నాదే. ఇల్లు నాదని ఒప్పుకోపోని. ఇల్లు నాది. నీది కాదు, నాదే కదా.